నమస్తే. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే ఈ పార్క్ కోసం భూసేకరణ అనేది చాలా తప్పనిసరి. దీంతో ఇక అక్కడున్న చాలామంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు కూడా తీసుకోవడానికి కూడా ఇప్పటికే గెజిట్ కూడా విడుదల చేసింది. అయితే ఇదే సందర్భంలో ఏదైతే వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని కొంతమంది రైతులైతే మాత్రం తమ భూమి ఇవ్వడానికైతే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, పార్కు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, అలాగే మీ గ్రామం పేరు ఏం పేరు, అలాగే ఎంత భూమి ఉంది? నా పేరు దోర్నపల్లి ఆంజనేయులు అండి. మా గ్రామం బట్ల చందారం, మండలం దోమ, వికారాబాద్ డిస్టిక్. నాకు 8 ఎకర్స్ ఉంటుంది. అయితే గజెట్ 16 గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మాకు పర్సనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వాలి. మీది ఇంత ల్యాండ్ పోతుంది, మీకు 8 ఎకర్స్ ఉంది, 2 ఎకర్స్ ఉంది, 3 ఎకర్స్ ఉంది, మీరు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ గవర్నమెంట్కి ఉంటుంది. అది చేయలేదు. తర్వాత మీరు డైరెక్ట్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఎటువంటి అధికారి రాలే, కలెక్టర్ రాలే, ఎంఆర్ఓ రాలే, జేఎన్టీ కలెక్టర్ రాలే, ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి మా యొక్క ఇది డెవలప్మెంట్ విషయం గురించి కానీ భూములకు విషయం గురించి కానీ ఎవ్వరికి చెప్పలేదు. 2, ఈ విధంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మభ్యపెట్టి రైతుల యొక్క భూములు లాగేసుకొని ఇండస్ట్రియల్కి ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నది. మన దగ్గర ఎంత ఉందండి ప్రభుత్వం వాల్యూ? 2,50,000 ఉంది. సో దాన్ని 10 lakhs చేయండి, 12 lakhs చేయండి, అప్పుడు రైతు బాగుపడతాడు. ఆ లెక్కన చూసుకుంటే రైతుకు 70 లక్షలు, 80 లక్షలు, ₹1 కోటి వరకు ఒక ఎకరకు వచ్చే అవకాశం ఉంటుంది. మాట్లాడండి కూర్చోబెట్టి. మీరు ఎందుకు ఇవి చేయట్లేదు? సోషల్ అసెస్మెంట్ ఎందుకు చేయట్లేదు? మీరు అవేర్నెస్ ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకంటే మీరు భూమిని లాక్కొని 4,000 ఎకరాలు, ఆల్రెడీ 1,200 ఎకరాలు అక్వైజేషన్ అయిపోయింది. ఇప్పుడు 2,000 ఎకరాలు అక్వైజేషన్ జరుగుతుంది. మిగతాది కూడా అక్వైజేషన్ చేసుకొని 4,000 ఎకరాలు బయట కంపెనీలకు మీరు అమ్ముకోవడానికి ప్రయత్నాల్లో భాగమే ఈ రైతుల గోస, ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. సో అయితే మేము ఏమంటున్నామంటే గవర్నమెంట్ పారదర్శకంగా ప్రవర్తిస్తేనే మంచిది. లేదు అంటే రైతు యొక్క ఉద్యమము నిలువెత్తున ఎగుతుంది. తెలంగాణలో రైతుల యొక్క ఉద్యమం కనుక లేచిందంటే ప్రభుత్వాలు పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో చూసాం మనం. చరిత్ర తెలుసుకోండి మీరు. రైతుల దగ్గరికి ఎక్కడ కూడా రావద్దు. పంజాబ్ రైతుల గురించే కానీ, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు అటువంటి రైతుల యొక్క ఉద్యమం కానీ. అయితే ఏం జరుగుతుందంటే ఈ ప్రజాస్వామ్యంలో రైతులను తొందరగా మోసం చేయొచ్చు. అది ఒక చదువుకున్న వ్యక్తి, ఇంటెలెక్చువల్ వ్యక్తిని తొందరగా మోసం చేయలేదు ప్రభుత్వాలు. రైతులను ఇమ్మీడియట్గా మోసం చేయొచ్చు అని చెప్పేసి గజెట్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా భూములు లాక్కున్న ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది, ఆర్టికల్ 19 వైలేషన్ అవుతుంది, ఆర్టికల్ 21 వైలేషన్ అవుతుంది, ఆర్టికల్ 300 కూడా వైలేషన్ అవుతుంది. ఇంత వైలేషన్ చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో రైతులను ఈ విధంగా బాధ పెట్టి ప్రభుత్వాలు ఏం నిలబడతాయని మీరు ఇటువంటి గెజిట్స్ కానీ ఇటువంటి నోటిఫికేషన్ తీసుకొస్తున్నారు? రైతుల మనోభావాలు లేవా? వాళ్ళకు భావ స్వేచ్ఛ ప్రకటన లేదా? వాళ్ళు చెప్పుకునే ఇది కూడా మీకు లేదా? పోలీసులు కట్టుబిట్టి చేస్తారు పోలీసులతో. ఏం అవసరం? రైతులు ఏం దొంగలు కాదు కదా. వాళ్ళ భూములు లాక్కుంటారు. మరి రైతులు ప్రొటెక్షన్ చేస్తే ప్రొటెక్షన్ చేయనియరు, కలెక్టర్ ఆఫీస్కు రానియరు, మండల ఆఫీస్కు రానియరు. మరి ఎక్కడ వెళ్ళి చెప్పుకోవాలా? అందుకే చెప్తున్నా, ఏదైనా కానీ మీరు ఇమ్మీడియట్గా దీనిపైన మళ్ళొకసారి ఆలోచన చేసి ఆ గజెట్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. చేస్తే రైతులు ఆగుతారు. అరే మా యొక్క సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు మా గోస విన్నరు, అర్థం చేసుకున్నారనే ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీరు ఇదే విధంగా ల్యాండ్ పుల్లింగ్ కనుక చేస్తే హైకోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. డెఫినెట్గా హైకోర్టుతో మీకు మొట్టికాయలు వేయించవలసిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఉద్యమాలు కూడా నిలువెత్తున ఎగుస్తాయి. మీరు చెప్పండి, మీ పేరేం పేరు, అలాగే ఎంత భూమి ఉంది, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు శ్రీశైలం ముదిరాజ్ అన్న. అది బట్ల సందారం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ జిల్లా. మాది ఒక 10 ఎకరాల భూమి ఉంటుంది మా నాన్న పేరు మీద. మా అమ్మ మా నాన్న ఉంటారు. మేము ఒక 5 మంది. మా నాన్నకు మేము 5 మంది కొడుకులం. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా అన్న వాళ్ళు 4 డిగ్రీలు చదివారు. మా నాన్న వ్యవసాయం చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. మా తాత భూమి ఒక 5 ఎకరాలు. మా నాన్న 5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటా మా అన్న వాళ్ళని డిగ్రీలు చదివిపించి నాకు ఒక ఆటో ఇప్పిస్తే నేను ఇప్పుడు ఆటో నడుపుకొని నేను హైదరాబాద్లో బతుకుతున్నా. మా అన్న వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఊర్లో బతుకుతారు. ఇలా మా ఉన్న 10 ఎకరాల భూమిని తీసుకెళ్తున్నారు.
ఇవాళ మా ఉన్న 10 ఎకరాల భూమికి నోటిఫికేషన్ వేసారు. మొత్తం మా ఊర్లో 235 ఎకరాల పట్టా భూములకు నోటిఫికేషన్ జారీ చేశారు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు భూములు ఇవ్వకపోతే మేమైనా కేసులు పెడతాం, మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, ఇవన్నీ భయపెట్టడం, లేదంటే జనాలను మభ్యపెట్టడం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నా సీఎం చెప్పినట్టు ఒకరోజు మా విలేజ్ అంతా కలిసి, మా రైతులం అందరం కలిసి రామ్మోహన్ రెడ్డి ఇంటికాడికి వెళ్ళాం. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము మా సమస్య ఉందని మేము అధికారులకు కూడా నోటీసులు ఇచ్చినాం. ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ నోటీసులు ఇస్తే కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అధికారులు రెస్పాన్స్ లేదు, తర్వాత ఎమ్మెల్యే రెస్పాన్స్ లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మేము భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదలుచుకోలేము. ఇది కంపల్సరీ. లేదంటే ఎలాంటి ఉద్యమంకైనా మేము రెడీ, కంపల్సరీ మేము ఏడికైనా పోరాడతాం. మేము లీగల్గా కూడా హైకోర్టు కూడా వెళ్తాం, లేదంటే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం. మేము భూములు మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వలేము. అని మీరు చెప్పిన ఒకవేళ పార్కు అనేది అభివృద్ధి కోసమే మేము ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తున్నాము, సహకరించండి, మీకేమైనా నష్టం ఉంటే మేము పూర్తి చేస్తామని చెప్తే ఏం చెప్తారు ప్రభుత్వానికి? నష్టపరిహారం విషయంలో కానీ ఏం చెప్తారు? ప్రభుత్వం చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు రావాలి కదండి. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటే మా గ్రామంలో గ్రామ సభ పెట్టాలి, మాకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి, వీళ్ళకి ఇండివిజువల్ నోటీసులు ఇవ్వాలి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళు అభివృద్ధి చేస్తామంటే వాళ్ళని ఏ విధంగా నమ్మాలి? ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న భూములలో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎన్ని యూనిట్ల కంపెనీలు వచ్చినాయి? ఇప్పుడు రాకంచెర్ల, నంచెర్ల అని మా పరి కాన్స్టిట్యున్సీని 170 ఎకరాలు ఒక దగ్గర, 200 ఎకరాలు ఒక దగ్గర తీసుకున్నారు. మరియు మా వికారాబాద్ డిస్టిక్లో మోమిన్పేట దగ్గర 1000 ఎకరాలు అక్విజిషన్ చేశారు. అక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది? ఇప్పుడు ఆ చూపిమనండి, ఆ డెవలప్మెంట్ ఏం చేశారో, ప్రజలకు అక్కడ ఏం న్యాయం జరిగిందో, వాళ్ళకి ఎలాంటి జాబులు వచ్చాయో, వాళ్ళకి ఎలాంటి కంపెన్సేషన్ ఇచ్చారో వచ్చి మా గ్రామ ప్రజలతో మాట్లాడమనండి. మరియు కలెక్టర్ దగ్గర కూడా మేము వెళ్ళి మా యొక్క ఆవేదన, మా గోడు వినిపించుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. అక్కడ కలెక్టర్ గారు కూడా సక్రమంగా మా ఆవేదన కూడా వినలేడు. ఒక 5 మినిట్స్ అయినా టైం ఇచ్చి పై అధికారులకు నేను తీసుకపోతా, మీ సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తామంట అన్నాడు. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి మాకు న్యాయం జరగలేదు. మా గ్రామానికి ఎలాంటి అధికారులు కూడా ఇప్పటివరకు రాలేరు. ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఈరోజు మా గ్రామ ప్రజలు కానీ, మా పక్కన ఉన్న గ్రామాల ప్రజలు కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇవ్వదలుచుకోలేరు. మరియు అవి తండ్రుల జమానా నుంచి సాగు చేసి వాళ్ళు చెమటోడ్చి సంపాదించిన భూములు, పైసా కూడబెట్టి మేకలు గొర్రెలు కాసి రూపాయి కూడబెట్టి కొన్న పొలాలు, అవి ఎకరా 2 ఎకరాలు కొన్న పొలాలు, ఎకరా కొన్న పొలాలు, ఆ పొలాలపైన వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంది, వీళ్ళ తండ్రుల భవిష్యత్తు కూడా వాటిపైన గడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ భూములే ఆధారం, ఆ పంట పొలాలే ఆధారం. ఆ పంటలు లేకుండా బయట ఎలాంటి రూపాయి ఆదాయం ఉండదు, ఎక్కడ బయట జాబులు చేయలేదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి మా రైతులకు జాబులు ఇస్తామంటున్నాడు. ఏం జాబులు ఇస్తాడు? వీళ్ళకి ఏం జీతం ఇస్తాడు? వీళ్ళు ఏ జాబ్ చేయగలుగుతారు? వీళ్ళకి ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి చదువుకోలేదు. ఇప్పుడు డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంఎస్సీలు, ఎంబీబీఎస్ మంచి జాబులు చేసిన వాళ్ళు ఇప్పుడు బయట ఏ జాబులు చేయకుండా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటిది మా రైతులకి ఈయన ఏం జాబులు ఇస్తాడు? ఇప్పుడు బీఆర్ వచ్చి అక్కడ బయట వాళ్ళకి జాబులు ఇస్తాడు, కానీ మా వాళ్ళకి ఏం జాబులు ఇస్తాడు? ఆ తూడ్చుకోవడానికి కూడా మా రైతులకు ఆ కంపెనీలలో పెట్టుకోరు. ఇప్పుడు ఇచ్చిన 22 లక్షలు 30 లక్షలు కంపెన్సేషన్ ఇచ్చి ఆ పైసలతోని భూములు పోయినాయన్న ఆవేదనతోని, వాళ్ళ బాధతోని ఆ పైసలతో వాళ్ళు తాగడానికే సరిపోతాయి. ఒక పిల్ల పెళ్లి చేయాలన్నా కూడా 25-30 లక్షలు అవుతున్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడు ఎవడు రూపాయి నమ్మే దిక్కులేదు. రేవంత్ రెడ్డి గారికి ఇంత పెద్ద రాష్ట్రమే ఆయన చేతులు ఉంది, ఆయనకి ఎవడు రూపాయి నమ్ముతలేడు అంటున్నాడు. ఇప్పుడు ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతానేమో అని భయంతో చెప్పులు కూడా బయట వదులుతలేడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన రాష్ట్ర సీఎం గారు అట్లా మాట్లాడినప్పుడు మా రైతులు ఎట్లా నమ్ముతారు? ఆయన పైన ఎట్లా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన అభివృద్ధి చేస్తాడంటే ఏ విధంగా చేస్తాడు? ఇప్పుడు అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఉపయోగంలో లేనివి 1000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పటివరకు యాక్విజిషన్ చేసిన జైరాబాదు గత ప్రభుత్వం 12,665 ఎకరాల పొలాన్ని రైతుల పంట భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ భూములు ఉన్నాయి కదండి, అక్కడ అభివృద్ధి చేయొచ్చు కదా. ఇప్పుడు గత ప్రభుత్వము శంకుస్థాపన చేసి డెవలప్మెంట్ కోసం వాళ్ళు యాక్విజిషన్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే దారిలో పోలే కదా. ఇప్పుడు ఆ దారిలో పోకుండా ఇప్పుడు సొంత వికారాబాద్ డిస్టిక్లో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నది ఎవరికి లాభము? ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన రాజకీయ నాయకుల కోసం లాభమా? వారి సొంత లాభాల కోసం, వారి రియల్ ఎస్టేట్ వ్యాపార కోసం ఈయన ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తున్నాడా? ఇప్పుడు మా రైతుల లాభాల కోసం తీసుకొస్తున్నాడా? మా రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఎలాంటి ఆదాయం వస్తుంది? అక్కడ ఎలాంటి ఉపయోగం ఉంది? అధికారులు పంపించి వివరించి చెప్పాలి కదా. మా స్థానిక ఎమ్మెల్యే గారు ఓట్ల కోసం 10 సార్లు మా గ్రామానికి తిరిగిండు. ఆ ఊరు చిన్న ఊరు, 500 ఓటు ఉంది, ఆ ఊరికి ఆ ఓట్ల కోసం అన్న నేను అడిగితే వేస్తారు,
వాళ్ళకు ఒక మాట చెప్తే నా మాట నమ్మకంతో వాళ్ళు ఓటేస్తారని ఓట్లప్పుడు 10 సార్లు తిరిగినావు కదా. ఇప్పుడు ఈ సమస్య మా రైతులకు వచ్చింది కదా. మా రైతులు ఇప్పుడు ఎవరి దగ్గరకు పోలే, నీ దగ్గరకు వస్తే నువ్వు ఇల్లు తాళం చేసుకొని నువ్వు మణికొండలో నీ బంగ్లాలో వండుకుంటే ఎట్లా, నీ బిడ్డ పెళ్లిలో బిజీ ఉంటే ఎట్లా, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. నేనున్నా, మీకు అండగా ఉంటా, మీరు భయపడకండి, మీ పంట పొలాలను ఓనియను, నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా, మీకు న్యాయం జరిగేలా నేను కృషి చేస్తా అంటని చెప్పాలి కదా. ఎలాంటి హామీ ఇవ్వకుండా, ఎలాంటి సంప్రదింపు లేకుండా మా గ్రామంలో సర్పంచ్ గారికి మరియు పోలీసులకు చెప్పి మీరు గ్రామ ప్రజలను బయటికి నీయకండి, కలెక్టర్ దగ్గరికి పోనీయకండి, ఆర్డీఓ దగ్గరికి పోనీయకండి, ఎంఆర్ఓ దగ్గరికి పోనీయకండి, రైతులను ధర్నాలు చేయనీయకండి. ఊర్లో మా గ్రామంలో ఎలాంటి వెహికల్స్ కూడా జరగాయి, అక్కడ ఎలాంటి ట్రాఫిక్ కూడా ఉండదు. ఆ గ్రామంలో ఒక చెట్టు కింద నిరాశన తెలపడానికి కూడా ఆయన అవకాశం ఇస్తలేడు. అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈరోజు మా గ్రామ ప్రజలు ఈరోజు సోమజ్గూడ ప్రెస్ క్లబ్కి రావడానికి కూడా నానా తిప్పలు పడ్డారు. ఏ పోలీసు కంట్లో పడతామో, ఏ పోలీసు ఎంత భయం పెడతాడో, మళ్ళీ ఇది రామ్మోహన్ రెడ్డికి చెప్పి మళ్ళీ రామ్మోహన్ రెడ్డి ఏమైనా కేసులు పెడతాడేమో తెలియని ప్రజలు భయపడి ఎంతో భయభ్రాంతులకు గురయ్యి పొద్దున 5 గంటలకు లేచి ఊరు బయట ఒక వెహికల్ ఆపించి ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటా చుట్లలోకి వెళ్ళి గుట్టాలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఈరోజు సోమజ్గూడ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఇంత భయమా? ఇదే ప్రజాపాలన అంటే? ఇదే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తామన్నది? ఎలక్షన్ టైంలో ఏ సభ పెట్టినా, ఏ ఏరియాకు పోయినా, ఏ డిస్టిక్ పోయినా ఆ పక్కలో ఉన్న గుడిలో ఆ దేవుళ్ళ పైన ప్రమాణం చేసి చెప్పిండు. 6 గ్యారంటీలలో 420 హామీస్లలో రైతులకే ప్రధాన అంశం ఉంటుంది. ప్రజల కోసం, రైతుల కోసమే నేను వస్తున్నా. గతంలో చంద్రబాబు గారు హైటెక్ సిటీ ఏ విధంగా డెవలప్ చేసి రైతులను పట్టించుకోకుండా అభివృద్ధి పేరు మీదనే ఆయన ఎలా నిమగ్నమై ఉన్నాడో, తర్వాత రాజశేఖర రెడ్డి రైతులకు దగ్గరయ్యి రైతుల అభిప్రాయాలు తెలుసుకొని ఆ విధంగా ముందుకొచ్చి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, సీఎం అయింది. అట్లా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ చేస్తారని రైతుల పొలాలు తీసుకొని రైతుల గోస వినకుండా, రైతుల బాధపడుతుంటే వాళ్ళపైన చెవికానందం పొందుతూ ఆ భూములు తీసుకొని నేను డెవలప్ చేయను, డెవలప్ చేస్తా, అది చేస్తాను, ఇలా భయభ్రాంతులకు గురి చేసి ఇలా భూములు తీసుకుంటా చేస్తాను, ప్రజలకు ఏది చెప్తే అది నమ్ముతారని ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏది నమ్మేది లేదు, అప్పట్లాగా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత హుషారు ఉన్నాడు, ఆయన ఇప్పుడు గోడలకు పెయింట్ వేసుకుంటా ఇప్పుడు సీఎం అయ్యి ఎంత హుషారు అయ్యిండో, మా ప్రజలు కూడా అంతే హుషారు ఉన్నారు. ఏం తక్కువ కాదు, మా ప్రజలు అమాయకులు కాదు. ఇప్పుడు మా ప్రజలను ముందుకు మేము తీసుకెళ్తాం, వాళ్ళ చైతన్యం అందరినీ ఏకతాటికిపై తీసుకొస్తాం, వాళ్ళ చైతన్యం తీసుకొస్తాం, ముందుకెళ్తాం. మా గ్రామం నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్ళడానికి మేము రెడీ ఉన్నాం. హైకోర్టుకి వెళ్తాం, స్టే తీసుకొస్తాం, మా భూములు మేము కాపాడుకుంటాం. ఓకే అండి, మా భూములు మేము కాపాడుకుంటాం, అవసరమైతే మాత్రం కోర్టు మెట్లైనా ఎక్కుతాం తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గెజెట్ కూడా రిలీజ్ చేసింది. ఇండస్ట్రియల్ పార్కు వస్తే నష్టమే లేదు, కానీ సరైన విధంగా వ్యవహరించట్లేదు. కనీసం ఇక్కడ పంట సాగు చేసుకునే భూములు, ఇలాంటి భూములు కూడా కనీసం మా అనుమతి లేకుండా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసేలాగా మాత్రం ఇక్కడైతే మా భూముల విషయంలో మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారాలి, లేకపోతే మాత్రం తప్పకుండా పెద్ద రైతాంగ పోరాటం కూడా భవిష్యత్తులో ఒక ఉద్యమ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఈ వికారాబాద్ జిల్లా ప్రధానంగా పరిగి నియోజకవర్గానికి సంబంధించిన దోమ మండలం సంబంధించిన రైతులైతే మాత్రం మనతో దిశ టీవీతో మాత్రం వాళ్ళ యొక్క ఆవేదనను పంచుకున్న సందర్భం అయితే కనిపిస్తాం. చూడాలి మరి, చాలామంది అయితే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమ భూముల్ని ముందే మార్కెట్ రేటుకు కంటే ఎక్కువనే అమ్మేసుకున్నారు. ప్రస్తుతం నష్టపరిహారం విషయంలో కొంతమంది అభ్యంతరాలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం సరైన విధంగా ఇవ్వాలని చెప్తున్నారు. కొంతమంది తమ పంట భూములు అసలు ఇక్కడ పార్క్ ఎందుకు ఇక్కడ అవసరమే వచ్చింది, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఎవరి కోసము, మాకు ఉద్యోగ భద్రత ఇస్తారా, మరి ఇక్కడ ఇండస్ట్రీ వస్తే భవిష్యత్తులో ఏమొస్తుంది అనే దానిపైన క్లారిటీ కావాల్సిన అవసరం ఉందని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదనను, వాళ్ళ అభిప్రాయాన్ని, అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి తెలంగాణ ప్రభుత్వం మరి ఈ విషయంలో మరి క్లారిటీ ఇచ్చి రైతుల దగ్గర నుండి తమ భూముల్ని మరి తీసుకుంటుందా, లేకపోతే మరే విధంగా ముందుకెళ్ళబోతుంది, మరి రైతులు కూడా ఏం చేయబోతున్నారు అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.